కాకాకు హుస్నాబాద్కు ఉన్న బంధం ఎన్నడూ మరవలేనిదని మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హుస్నాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి హుస్నాబాద్కు మర్చిపోలేని బంధం ఏర్పడిందని అన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అనిత, కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, కౌన్సిలర్స్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదల బతుకున ఉదయించిన సూర్యుడా, జనసేవలో ఘన కీర్తి నీదే జన బాంధవుడా. మా కార్మిక కర్షక ఇంట నీవే కన్నుల పంట, గర్వపడే ఘనతావని నీ సేవలకు రుణపడి ఉంటాము నీకు జన్మ జన్మకు. కాకా బతుకున ఉదయించిన సూర్యుడా, జనసేవలో ఘనకి. వెంకటస్వామి అనే దానికంటే కాకా అంటేనే చాలా మందికి సుపరిచితం. అందరికీ తలలో నాలుకవలే. మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో చాలా అనుబంధం. చాలామంది ఇక్కడ నాయకులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా మరి బొమ్మంకన్నతో పాటు మరి ఇక్కడ వెంకటస్వామి గారు అంటే చాలా అనుబంధం ఉన్నది. ఇక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ రావడానికి కానివ్వండి, డిపో విషయంలో కానివ్వండి, ఆర్టీసీ విషయంలో కానివ్వండి, కార్మికులకు ఎంతగానో వెన్నుదన్నుగా ఉండి మరి కేంద్ర మంత్రిగా కూడా వారి సేవలు ఎంతో సుపరిచితం. మరి వారిని ఈ సందర్భంగా వారు లేకున్నా కూడా వారిని మననం చేసుకోవడం అనేది మనం శుభసూచకంగా చెప్పుకుంటూ పెద్ద దిక్కుగా ప్లస్ పురువృద్ధినిగా పేరుగాంచాడు. పూర్ణాయుష్గా ఎక్కువ రోజులు బట్టి నిజంగా రాజకీయాలకు పోవాలంటే మన వెనకాల ఏదో శక్తి ఉండాలి, డబ్బు ఉండాలి. ఇదంతా కాకుండా సామాన్య మానవుల నుంచి నిజంగా ఎంతో ఎత్తుకెదిగి ఇప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా స్టిల్ రాజకీయాలలో ఉండు కార్మికుల కోసం పనిచేసి కాకాగా పేరుగాంచిన ఆ మహానుభావుడికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు. 1989 నుంచి ఆయన చనిపోయేంత వరకు 2014 వరకు అనుబంధం చాలా ఉంది. ఇక్కడ అభివృద్ధిలో పెద్దలు వెంకటస్వామి గారి సహాయ సహకారాలు, ప్రత్యేకమైన చొరవ చూపించాడు. ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కూడా వచ్చాడు. ఈ ఆఫీస్కు 2-3 సార్లు వచ్చాడు. హుస్నాబాద్లో వ్యవసాయ మార్కెట్ కావడానికి, హుస్నాబాద్లో డిపో కావడానికి, హుస్నాబాద్లో డిగ్రీ కాలేజ్ కావడానికి, హుస్నాబాద్లో హాస్పిటల్ చాలా పెద్ద కావడానికి చాలా విషయాలలో ఆయన సహాయ సహకారాలు. ప్రత్యక్షంగా హుస్నాబాద్ అంటే ఆయనకు చాలా ఇష్టం ఉండే. బొమ్మే కనుక ఆయనకు అనుబంధం ఉండే. మాకు తెలంగాణ మాకు కూడా బాగా పరిచయం ఉండే. దురదృష్టం ఏంటంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా పాల్గొన్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు బతకలేదు. 85 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. ముఖ్యంగా గోదావరి ఖనిల ఎన్టీపీసీ కానీ, ఎరువుల ఫ్యాక్టరీలు కానీ అవన్నీ నడవడానికి ప్రత్యక్షంగా మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి వేలాది కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని కైలాబడ్డ పరిశ్రమలు మళ్ళీ పునర్జీవనం చేసే కార్యక్రమం కూడా నిర్వహించాడు. అయితే వేయించి ఆయన ఇంటి పేరు గడ్డమైన గుడిసెల వెంకటస్వామిగా ఒక పేరు వచ్చిందని భారతదేశానికి కూడా ఒక రాష్ట్రపతి స్థాయిలో ఆయన పేరు పరిశీలన అయింది. స్వామి గారి జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం ఆనందనీయం. మరియు అతని యొక్క పార్లమెంటు సుదీర్ఘకాలంగా పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా అతను మా పెద్దపల్లి నియోజకవర్గానికి, అసలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఉండడం చాలా గొప్పదనం. అతడు అక్కడ గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలలో మెయిన్గా ఎఫ్సిఐ రావడానికి చాలా పోరాటం చేశాడు. తర్వాత ఆ ఏరియాలో అంటే సింగరేణి ప్రాంత ఏరియాలో మన మంచిర్యాల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, చెన్నూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారు. అదేవిధంగా హైదరాబాద్లో అంబేద్కర్ కాలేజీ అని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల పిల్లలకు అందులో ఉచితంగా విద్యను అందించి వారి యొక్క విద్యాభివృద్ధికి తోడ్పాటు కూడా అందించాడు. మరి అట్టి మహనీయుని యొక్క పుట్టినరోజు వేడుకలు మనం పురపాలక సంఘంలో జరుపుకోవడం
అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్లో లీడర్ చిత్తారి పద్మ, రవీందర్, కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమరాన్ని నడిపి చెరసాలలో గడిపినావు, చెమట చుక్కలతో చెలిమి చేసి శ్రమ జీవుల తోడగినావు. దేవుడంటూ తలచినాయే కాక కష్టజీవి పల్లెలు, చేతులెత్తి మొక్కినారే కూడు గుడ్డలేని తల్లులు. మానవ సేవయే మాధవ సేవని మాలోని మనిషి వీరు శివయినావయ్యా కాకా. కాకాని మనసుకు కడు పేదల జోహారు, కాకాని లాంటి మంచి మనిషి చదువుకునేటువంటి పాఠం చాలా పెద్ద గొప్ప నాయకుడు. నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అతడు 12 సంవత్సరాలు ఆర్య సమాజంలో చదువుకున్నప్పుడే గాంధీని అతి దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. జవహర్లాల్ నెహ్రూ కూడా చాలా దగ్గర వ్యక్తి. ఇందిరాగాంధీ హయాంలో కూడా ఆయన పార్లమెంటేరియన్గా పనిచేశాడు. 1967లో మొట్టమొదటిసారిగా ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. నిజంగా ఆయన కాకాని ఎందుకంటారని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అడిగితే, నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా జూనియర్లు కాబట్టి నన్ను ఏ పేరు పెట్టి పిలవలేక కాకా 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 అని అనేది, దాంతోనే నాకు కాకా అనే పేరు అనేటువంటి ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళంతా జూనియర్లు. 2 సార్లు ఆయనకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా కూడా కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయన అప్పుడు రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయాడు. రాష్ట్రపతి కూడా లాస్ట్ మూమెంట్, చివరి మూమెంట్లో కూడా ఆయన రాష్ట్రపతి కూడా అవకాశం ఉండగానే ఆయన ఏది సహకరించలేదు.